గోదావరి జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తూ ఉన్నాయి. ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆచంట ప్రాంతాల్లో సమస్య ఎక్కువగా ఉందని వాహనదారులు అంటూ ఉన్నారు. స్టాక్ అయిపోవడంతో చాలా బంకులను యజమానులు మూసివేశారు. వాహనదారులు అడగడంతో నిన్న ఒక్కరోజు 3 రోజులకు సరిపడా స్టాక్ ఖాళీ అయిందని తెలిపారు. మే 1 వరకు డీజిల్ కొరత తప్పదని పెట్రోలియం ట్రేడర్స్ ఏపీ రీజనల్ కోఆర్డినేటర్ స్వర్ణశేఖర్ అంటూ ఉన్నారు. పెట్రోల్ డీజిల్ ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. డీజిల్ తో పాటు పెట్రోల్ కష్టాలు కూడా వెంటాడుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు అన్ని బంకుల్లో ఇప్పటికీ డీజిల్ అయిపోయింది. ఇప్పుడు పెట్రోల్ కూడా పూర్తిగా నిల్వలు నిండుకున్న పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం మనం ఏలూరులో ప్రధాన ఫైర్ స్టేషన్ సెంటర్ లోని సీర్ల బ్రహ్మయ్య పెట్రోల్ బంక్ లో ఉన్నాం. ఇక్కడ నిత్యం వేలాది వాహనాలు వచ్చి పెట్రోల్ కొట్టించుకుని డీజిల్ కొట్టించుకుని వెళ్తూ ఉంటారు. కానీ వారందరికీ కూడా ఇప్పుడు నో స్టాక్ బోర్డు పెట్టడం, ఇక్కడ పెట్రోల్ బంక్ లోకి అనుమతి లేకుండా బారికేడ్ కూడా ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం వచ్చిన వాహనదారులందరూ కూడా ఆ పెట్రోల్ లేదని, డీజిల్ లేదని చెప్పడంతో వెనుదిరిగి వెళ్ళిపోతున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు అంటే దాదాపు నిన్న ఉదయం నుంచి కూడా ఏలూరు నగరంతో పాటు భీమవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, నరసాపురం ఇలా ఒకచోట కాదు ప్రతి ఊరిలో కూడా ఇటువంటి పరిస్థితి ఎదుర్కొంది. దాదాపు 2 రోజుల నుంచి కూడా డీజిల్ కొరత వెంటాడుతోంది. ప్రధానంగా వాహనదారులతో పాటు జాతీయ రహదారులపై ప్రయాణించేటువంటి లారీలు కానీ, ఆటోలు కానీ, బస్సులు కానీ డీజిల్ లేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి డీజిల్ కొరతకు సంబంధించి కారణం ఏంటి? ఇక్కడ బంకు నిర్వాహకులు కూడా మనతో ఉన్నారు. చెప్పండి, ఏంటంటే ఎప్పటి నుంచి లేదు ఆయిల్, ఎలా ఉంది? 1 వీక్ నుంచి ప్రాబ్లమేనండి. లాస్ట్ మంత్ ఇదే రోజు 25వ తారీఖున ఇదే ప్రాబ్లం వచ్చి, మళ్ళీ ఇదే మంత్ 25వ తారీఖున ఇదే ప్రాబ్లం. అయితే డీజిల్ ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వచ్చింది? మాకు నిన్న డీజిల్ రాలేదండి. మాకు నిన్న 12,000 పెట్రోల్ వచ్చింది. 12,000 పెట్రోల్ కూడా రాత్రి 12ంటికి అయిపోయింది. జాతర లాగా ఉంది నిన్న, జాతర తిరణాల లాగా. 12,000 లీటర్ల పెట్రోల్ వస్తే ఎన్ని రోజులకు వచ్చేది? సో మాకు ఇది వరకు 2 and 3 days వచ్చింది. అంటే నెంబర్ ఆఫ్ బంక్స్ ఉన్నాయి కదండి, నెంబర్ ఆఫ్ బంక్స్ ఉన్నాయి కదా, మాకు 2 రోజులు వచ్చేది. ఇప్పుడు 24 గంటలు కూడా రాలేదు. అంటే దాన్ని బట్టి క్రౌడ్ ఎలాగుందో మీకు అర్థం. కారణం ఏం చెప్తున్నారు? ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి? ప్రభుత్వాలు ఏముందండి, మీరు 1 మంత్ బ్యాక్ చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ మన దగ్గర అన్ని నిల్వలు ఉన్నాయి, మనకి ఏ ఇబ్బంది రాదు, యుద్ధ ప్రభావం మన మీద పడదు అని చెప్పారు. అందరూ టీవీలో వీక్షించారు, అన్ని వీక్షించారు. ప్రతి వాళ్ళు కస్టమర్ వస్తారు, మనకేం ప్రాబ్లం లేదుగా, యుద్ధం వల్ల మనకేమి నష్టం లేదుగా, మనకేం టైట్ అవ్వదుగా. అవదండి, చెప్పారుగా, మీడియా వాళ్ళు చెప్పారు, అందరూ చెప్పారు, మీకు తెలుసు. మొన్నటి కూడా ఈ రీసెంట్గా కూడా మనకి అన్ని నిల్వలు ఉన్నాయి అంటారు. మనకి అక్కడి నుంచి వస్తున్నాయి, ఇక్కడి నుంచి అన్ని వస్తున్నాయి అన్నారు. కానీ నిన్న జనాలు పడిన అవస్థ చాలా నరకం. మనకి నిల్వలు ఉంటే అసలు ఎందుకు రావట్లేదు? అసలు ఏంటి కారణం? పెరుగుతాయంటండి, ప్రజలే చెప్తున్నారు. ఇలా కావాలని టైట్ చేస్తున్నారు. అప్పుడు చూస్తేనేమో మన దగ్గర బోల్డ్ నిల్వలు ఉన్నాయి, మనకి ఏ ప్రాబ్లం లేదంటున్నారు. ఇప్పుడు మళ్ళీ టైట్ చేస్తున్నారు. మామూలుగా టైట్ చేస్తే ధరలు పెంచినా ఎవరో మాట్లాడు, దొరికిందే మహాభాగ్యం. అదే మామూలుగా ధరలు పెంచితే ఇది అవుద్దని జనాలకి స్ట్రాటజీ అర్థమైపోయిందండి. కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. ఎలక్షన్ స్టంటు అయిపోద్ది వాళ్ళతోటి, రేపు ఫలితాలు 5వ తారీఖున వస్తాయి, తర్వాత 100% పెరుగుతాయి. పెరుగుతే కానీ తరుగుతాం అనేది, తగ్గడం అనేది అసంభవం. పెట్రోల్ బంక్ అసోసియేషన్ నిర్వాహకులు కూడా ఉన్నారు. సరే సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నా పేరు జి స్వర్ణశేఖర్ అండి. నేను ఏపీఎఫ్పిడి ఆంధ్రప్రదేశ్ రీజనల్ కోఆర్డినేటర్ అండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనకి గల్ఫ్ వార్ జరుగుతున్న వల్ల ఈ పెట్రోల్ డీజిల్ అనేది మనకి కోటా పెట్టేశారు. ఎవరో పెట్రోలియం మినిస్ట్రీయే. దాని మీద ఏం చేశారంటే, మనకి ఇక్కడ మదర్ రిఫైనరీ వచ్చి హెచ్పిసిఎల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సప్లై చేయాలి. వాళ్ళు ఏం చేశారంటే, ఈ కొండపల్లి డిపోకి బీపీసీఎల్కి ఎంత, హెచ్పిసిఎల్కి ఎంత, అలాగా ఇన్ని లీటర్లు అని చెప్పేసి కోటా పెట్టారు. వీళ్ళు ఏం చేశారు, ఆయిల్ కంపెనీస్ 22, 23 తారీఖు వరకును అగ్రెసివ్గా లోడ్స్ ఇచ్చారు. ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేదు. తీరా ఈ 7 రోజులకి వాడు ఏం చెప్పాడంటే, మీకు ఇంతే కోటా ఇస్తాము అంటే, త్రూ పైప్ లైన్ వెళ్ళాలి మీకు ఆయిల్, వైజాగ్ నుంచి పైప్ లైన్ ద్వారానే రావాలి, మీకు ఇంతే కోటా ఇస్తాము, ఇంతకు మించి ఇవ్వము అని కరాఖండిగా చెప్పడం వలన ఆయిల్ కంపెనీస్ కూడా టైట్ చేయవలసి వచ్చింది. ఈ 6 రోజులు కూడాను ఉన్న ఆయిల్ని మొత్తం సరిపెట్టాలి. మళ్ళీ 1వ తారీఖు నుంచి
మళ్ళీ కొత్త కోటా వస్తుంది, స్ట్రీమ్ లైన్ అవుతుంది. ప్రస్తుత పరిస్థితులు అయితే పెట్రోల్కి అంత ఇబ్బంది లేదు, కానీ డీజిల్ మాత్రం ప్యానిక్. ఇప్పుడు ఇక్కడ మనం ఈ బంక్ లో చూస్తున్నాం, ఈ బంక్ లో పెట్రోల్ కూడా అయిపోయింది అంటున్నారు. పెట్రోల్ నిన్న 12,000 లీటర్లు వచ్చింది, ఇక్కడ రోజుకే 5,000 లీటర్లు కొడతారు, 12,000 లీటర్లు అయిపోయింది. ప్యానిక్. కస్టమర్స్ ఏంటంటే దొరకదేమో అని 100 రూపాయలోడు 1000 రూపాయలు, 1000 రూపాయలోడు 2,000 రూపాయలు కొట్టించేసుకోవడం వల్ల ఈ యొక్క స్కేర్సిటీ ఏర్పడింది తప్ప పెట్రోల్కి అయితే ఏ విధమైన ఇబ్బంది ఉండదు. కస్టమర్స్ ఈ ప్యానిక్ పర్చేజ్ చేయకపోతే పెట్రోల్కి, డీజిల్ కొంత ఇబ్బందులు ఉన్నాయి, అది వాస్తవమే, మేము కూడా చెప్తున్నాం. డీజిల్కి అయితే ఉన్నాయి. ఇది నెలాఖరు వరకు నుంచి ఇబ్బందులు ఉంటాయి. నెలాఖరు నుంచి మళ్ళీ కొత్త కోటా రిలీజ్ అవుతుంది మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం నుంచి. కొత్త కోటాలో మళ్ళీ మామూలుగా స్ట్రీమ్ లైన్ అవుతుంది. ఇప్పుడు ప్రధానంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటారు. ఆల్రెడీ రైతులతో గురించి మేము ఆల్రెడీ కమిషనర్ సివిల్ సప్లైస్ తో కూడా మీటింగ్ పెట్టి మాట్లాడడం జరిగిందండి. ఆయిల్ కంపెనీస్ కూడా పిలిపించారు. అయితే ఆయిల్ కంపెనీస్ కూడా మేము సప్లై చేస్తామన్నారు, కానీ సప్లై చేయలేదు. ఈ రోజు ఎందుకు ప్యానిక్ అయిందంటే ఈరోజు సండే అయింది, ఆల్ డిపోస్ సెలవులు అయినాయి, ఈరోజు లోడ్స్ రిలీజ్ అవ్వవు. అందుకని ఆయిల్ దొరకదేమని చెప్పేసి ప్యానిక్ పర్చేజ్ వల్ల ఉన్న నిల్వలు కూడా అయిపోయినాయి. అది జరిగిన వాస్తవం అండి. అది చూస్తున్నాం అంటే వైపు పెట్రోల్, మరోవైపు డీజిల్, ఈ రెండు కూడా కొరత అనేది కూడా వేధిస్తూ ఉన్న నేపథ్యంలో కూడా అటు వాహనదారులు కానీ అటు రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వాస్తవానికి ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్ళాం. అయితే 1వ తేదీ వరకు కూడా ఇటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా కొనసాగే అవకాశం ఉంది. దీనికి కూడా ప్రజలు ప్యానిక్ అవడమే కారణం అనేది కూడా మాకు తెలుస్తుంది అనేది కూడా అటు పెట్రోల్ బంకు నిర్వాహకులు కానీ అసోసియేషన్ నాయకులు కానీ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనప్పటికీ వాహనదారులు ఇబ్బందులు, రైతుల ఇబ్బందులు మాత్రం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్రంగా వేధిస్తున్నాయి అనేది చెప్పుకునే పరిస్థితులు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, వైన్యూస్.